సేఫ్టీలో భాగంగా డ్రైవర్ కి ఫిజికల్ గా ఫిట్ ఎట్లా ఉండాలి, ఎక్కడ వాక్ చేయరాదు, ఓకే మార్జిన్ ఉన్నదా మార్జిన్ లేదా వెనక బస్సు వచ్చిందా. ముఖ్యంగా ఈ స్కూలు కాలేజు బస్సు డ్రైవర్స్కి అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసిన మన రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ మన ఆర్టీఓ సంజీవ్ గారికి, అలాగే ఎంవిఐ గారికి, తర్వాత ఎస్ఎస్ఎన్ కాలేజు ప్రిన్సిపల్ గారికి, తర్వాత మన వాసు గారికి, అలాగే ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న మ్యాక్స్ విజన్ ఆసుపత్రి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీ అండి. ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ పాస్ట్లోని మనకి స్కూల్ బస్సెస్ డ్రైవర్స్ నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అసలు ఏంటో కదా ఈ వారోత్సవాలు ఈ ట్రాఫిక్ రూల్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియవు. మన డ్రైవర్స్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం రోజు టీవీలోని పేపర్లోని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ సంఘటనలు జరుగుతున్నాయంటే కేవలం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎలాగ ఉండాలి, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం చిన్నపిల్లల ప్రాణాలు కోల్పోతున్నాము. ఆ మిస్టేక్స్ ఎలా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి డీటెయిల్గా మనకి వాసు గారు ఆర్టీఓ గారు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమంటే, మనము ఇంట్లో ఎంతైతే జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచుతామో మన బస్సులో ఎక్కిన పిల్లలు అంటే మన స్కూల్ బస్సులో ఎక్కించుకున్న పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా మనము గమ్యస్థానాలకు చేర్చాలి. అది మన డ్రైవర్స్కి ఉండాల్సిన ప్రథమ కర్తవ్యం, లక్షణం ఫస్ట్. దానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి అంటే దానికి మనం రెగ్యులర్ టెస్టులు చేయించుకోవాలి. మీకు అవకాశం లేదు కాబట్టి మన ఆర్టీఓ గారు ఇవాళ మీకు మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు. దీనికి మీరందరూ కూడా ఈ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా క్లాప్స్ కొట్టాలి. మీరు ఎవరు కూడా మొత్తం డ్రైవర్స్ అందరూ కూడా. మన కర్తవ్యం ఏంటంటే డ్రైవర్స్కున్న మనం బస్సుని ఫిట్గా ఉంచుకోవాలి, అది మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా ఫిట్గా ఉండాలి. మనం ఎప్పుడు ఫిట్గా ఉంటామంటే హెల్దీ హ్యాబిట్స్ మనకి ఉన్నప్పుడే మనం ఫిట్గా ఉంటాం. హెల్దీ హ్యాబిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో స్మోకింగ్, నో డ్రింకింగ్. మీ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మీరు ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నారు కాబట్టి, డ్రైవింగ్ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ యొక్క చిన్న తప్పిదము ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మోకింగు డ్రింకింగు అనేది వదిలేస్తేనే మీరు హెల్దీగా ఉంటారు. తర్వాత రెగ్యులర్గా 6 monthsకి ఒకసారో 1 yearకి ఒకసారో హెల్త్ చెకప్స్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు ఫిట్గా ఉంటే బస్ ఫిట్గా ఉంటుంది, బస్ ఫిట్గా ఉంటే పిల్లలు ఫిట్గా ఉంటారు, పిల్లలు ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు, కళాశాలకి వెళ్తారు. కాబట్టి దానివల్ల మనకి సొసైటీ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంకా గురజాల్లో చూసాము, చిన్న